బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. నోటా ఈ పేరు ఇప్పుడు రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడుతోంది. ఈ నోటా దెబ్బేంటో ఈ పార్టీకే బీజేపీ రుచి చూసింది. తాజా ఎన్నికల్లో నోటా ఎవరికి ఎసరు పెడుతుందోననే పార్టీలు తెగ భయపడిపోతున్నాయి. 5 ఏళ్ల క్రితం తొలిసారిగా నోటాను ప్రవేశపెట్టినప్పుడు ఇటువంటివి అవసరమా, అసలు అర్థం పర్థం లేని ఇటువంటి ఆప్షన్స్ ఎందుకు అన్న విమర్శలే బలంగా వినిపించాయి. 5 ఏళ్లు తిరిగేసరికి నోటా సత్తా ఏంటో బయటపడింది. ఓటర్ చైతన్యం ఏంటో నోటా బయట పెడుతోంది. నోటా మరింత బలపడితే తమ పరిస్థితి ఏంటా అని అభ్యర్థులు భయపడాల్సిందే. పార్టీలకు నోటా టెన్షన్. ఫలితాలను తారుమారు చేస్తున్న నోటా. రెండు 2018 ఎన్నికల్లో సత్తా చాటిన నోటా. మూడు రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారు చేసిన నోటా. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అందరినీ ఇప్పుడు నోటా తెగ భయపెడుతోంది. ముఖ్యంగా హోరాహోరీ పోరు తప్పదనుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను, పార్టీ నేతల్ని నోటా టెన్షన్ తెగ వేధిస్తోంది. కాస్త ఉన్నతంగా ఆలోచిస్తున్న వాళ్లు, అవినీతి రాజకీయాలతో విసిగిపోయిన వాళ్లు నోటాను తమ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో నోటా మీద ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిపోయింది. నోటా మమ్మల్ని ఏం చేస్తుందిలే, మేం ఎవరిని నిలబెడితే వాళ్లనే ఎన్నుకుంటారు అన్న పరిస్థితులను నోటా మార్చేయడం ఖాయమనిపిస్తోంది. రెండు 2018లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే నోటా సత్తా ఏంటో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఆ ఎన్నికలలో 3 రాష్ట్రాల్లో ఓటమి మూటగట్టుకున్న బీజేపీకి నోటా షాక్ గట్టిగానే తగిలింది. నోటా షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ విశ్లేషణ చూడండి. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1,22,02,990 ఓట్లు వచ్చాయి. బీజేపీ 1,20,40,512 ఓట్లు సాధించుకుంది. ఈ రెండింటికి మధ్య తేడా 1,62,478. అయితే ఆ రాష్ట్రంలో నోటాకి వచ్చిన ఓట్లు 4 లక్షలకు పైగా ఉన్నాయట. రాజస్థాన్లో నోటా తమ గెలుపు అడ్డుకుందని బీజేపీ అభిమానులు తెగ బాధపడిపోయారు. ఈ 4 లక్షల్లో సగం తమకు వచ్చిన ఫలితం వేరేలా ఉండేది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేశారు. మొత్తంగా చూస్తే రాజస్థాన్లో నోటా బీజేపీ తలరాత మార్చేసింది. దాదాపు 2% ఉన్న నోటా ఓట్లు ఓ రాజకీయ పార్టీని అధికారానికి దూరం చేసిందని ఇక్కడ స్పష్టంగా తేలిపోయింది. ఇది అక్కడితో ఆగిపోలేదు. మధ్యప్రదేశ్లో కూడా అటువంటి సీన్ రిపీట్ అయింది. మధ్యప్రదేశ్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద 1000 ఓట్ల లోపు మెజారిటీతోనే గట్టెక్కింది. అయితే ఇక్కడ నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ఆ నోటా ఓట్లు తమకు పడి ఉంటే ఇక్కడ కూడా గెలుపు తమదే అంటూ బీజేపీ అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు. నోటాకు ఓటు వేయొద్దంటూ భారీగా పోస్టులు పెట్టారు. అప్పటి కర్ణాటక ఎన్నికల్లోనూ సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. కర్ణాటకలోని 5 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలుపొందింది. అంటే ఆ 5 సీట్లే బీజేపీని అధికారానికి దూరంగా నెట్టేశాయి. బెంగళూరు సౌత్ లో నోటాకు ఏకంగా 15,829 ఓట్లు పడ్డాయి. అంటే పార్టీలు నిలబెట్టే అభ్యర్థుల మీద అక్కడ అసంతృప్తి ఏ రేంజ్ లో ఉన్నదో తెలియజేస్తోంది. ఇటువంటి షాకులు ఈసారి ఎన్నికల్లోనూ ఖచ్చితంగా తగులుతాయని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాప్ ను జాగ్రత్తగా పరిశీలించండి. 2013 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు రాష్ట్రాల వారీగా ఇచ్చారు. అన్ని చోట్ల నోటా బలం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో నోటా ప్రభావం ఇంకా తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. నోటా అంటే ఏంటి? ఓటు రాష్ట్రం లేదంటే దేశం భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా తన తరపున ఓ ప్రతినిధిని ఎన్నుకుని చట్టసభలకు పంపేందుకు రాజ్యాంగం సామాన్యుడికి ఇచ్చిన హక్కు. మరి మన భవిష్యత్తు నిర్మాణంలో కీలకమైన ఓటు ఇప్పుడు ఎలా మారిపోయింది? మందు బాటిల్కో, నోటుకో అమ్మేసుకునే అంగడి సరుకుగా మార్చేశారు నాయకులు. రాజకీయ పార్టీలు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవారనే ఎన్నికల బరిలోకి దించుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిందే.
అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఆ విషయాన్ని తెలిపే ఆప్షన్ కావాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుదీర్ఘ పోరాటం చేశాయి. వాటి ఫలితంగానే 2013లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈవీఎంలలో నోటాకు చోటు దక్కింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం జరిగిన ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఎంపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు ఫలితం చూపిస్తోంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్, పైన ఉన్న వాళ్ళు ఎవ్వరూ వద్దు అని అర్థం. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని చెప్పే అవకాశం ఓటర్లకు నోటా ద్వారా దక్కింది. ఈ నోటాకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులందరికంటే నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. లేకుండా నోటా వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాజకీయ పార్టీలన్నీ అప్పట్లో నోటాను చాలా తేలిగ్గా తీసుకున్నాయి. తమ అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం లేదన్న ధీమాను వ్యక్తం చేశాయి. అయితే దీనివల్ల ఎదురయ్యే పరిణామాలను మాత్రం గుర్తించలేకపోయాయి. నోటాకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్టే, దానికంటే ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చోవడం మేలంటూ కొందరు ప్రచారం చేశారు. అభ్యర్థులు నచ్చలేదని ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటే ఓటింగ్ వ్యవస్థలో మనం లేనట్టే. ఒకవేళ మనం నోటాకు ఓటు వేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎవరూ నచ్చలేదన్న మన అభిప్రాయం స్పష్టంగా చెప్పినట్టవుతుంది. నోటాకు ఓట్ల శాతం పెరిగితే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరుగుతోంది. 2018లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచాలనుకునే వాళ్లకు నోటా ఓ చక్కటి మార్గాన్ని చూపిస్తోంది. నోటాకు పడిన ఓట్లు మాకు పడి ఉంటే మేం గెలిచేవాళ్లమంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ నేతలు తెగ బాధపడిపోయారు. అప్పుడు బీజేపీ వంతు. ఈ ఎన్నికల్లో ఇదే పరిస్థితి కాంగ్రెస్ కి లేదా మరొక పార్టీకి రావచ్చు. ముందు ముందు నోటాకు పడే ఓట్ల శాతం మరింత పెరిగితే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ కంటే నోటాకు ఎక్కువ శాతం ఓట్లు రావడం కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది. నోటాకు ఓట్ల శాతం పెరుగుతూ ఉండడం మంచి పరిణామమేనంటున్నారు కొందరు విశ్లేషకులు. ప్రజలు క్రమక్రమంగా నోటా వైపు మొగ్గితే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఆచితూచి ఎంచుకోక తప్పని పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే నోటా రాజకీయ పార్టీల్లో చలనం తీసుకురావటం ఖాయంగా కనిపిస్తోంది.